హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యాదవ్ ఫార్మ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. మన బర్రెని ఈ ఫామ్లో ఉన్నాం. బర్రెలకు పొగేసాం దోమలు లేకుండా. హే చూడొచ్చు మన బర్రె అట్రో క్వాలిటీ కూడా. ఈరోజు ఈనే అవకాశాలు ఉన్నాయి. ఇంతే ఒక వీడియో పెడతాను. మీరు నవ్వరేస్తుంది కాబట్టి ఇప్పుడు అంత లేకపోవచ్చు, కానీ రేపు ఉదయం మేబీ 5వ తారీఖు అలా ఈనే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం మక్కలు గుంజినాయి. ఈనేటప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ లోనకి వెళ్ళటం జరుగుతుంది. మక్కులు అంటారు వీటిని. అంటే ఓపెన్ అవుతుంటుంది, దానివల్లనే మక్కులు గుంజటం జరుగుతుంది. ఇది చాలా పెద్ద గేదె, హెవీ సైజ్ గేదె. ఇది మనకు చెప్పింది ఏంటంటే, వీళ్ళు మనం తెచ్చిన ఫామ్ నుంచి పూటకు 10 లీటర్లు ఇస్తుందని చెప్పడం జరిగింది. కానీ మనం మాత్రం 8 లీటర్స్ 9 లీటర్స్ పూటకి ఎస్టిమేషన్ వేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ మనం ఇచ్చే ఫీడ్ని బట్టే ఉంటుంది, మనం తీసుకునే జాగ్రత్తలు బట్టే ఉండడం జరుగుతుంది. ఇది నిన్న ఈనింది 3వ తారీఖు. ఈ బర్రె అండి ఇది. ఈ 2 బర్రెలు అయితే అమ్మటానికి ఉన్నాయి. దీన్ని కూడా చూడొచ్చు, అటర్ క్వాలిటీ చాలా స్మూత్ వస్తాయి పాలు. అందుకోసం ఆ సన్లనే కొద్దిగా ఉండడం జరిగింది. ఫుల్ రింగు ప్యూర్ హర్యానా బర్రెలు ఉంటాయి మన దగ్గర. ఇలా పొగేసినప్పుడు చాలా వరకు దోమలు అనేవి ఉండవు. ఆ పొగ ఇంత మటుకు ఇక్కడికి రాలేదు కాబట్టి దోమలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఈనింది 1 మంత్ అవుతుంది. ఇది 1 మంత్ 25 డేస్ అలా అవుతుంది. ఇది మనమే ఉంచుకోవడం జరిగింది పాలకి. ఇప్పుడు ఈ బర్రె ఇది ఒకటి, ఇప్పుడు ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ, 1వ నెలే. ఇవన్నీ ఇది కూడా ఈనటానికి రెడీగా ఉంది. ఈ మంత్లో లాస్ట్కి కానీ అలా ఈనటం జరుగుతుంది. ఇది కూడా బూరి కూడా. ఇది మా నాటు బర్రె. ఇది కూడా మంచి పాలిస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న బ్రీడ్ ఇది మన దగ్గర. ఇది మా ఆవు, ప్యూర్ ఒంగోలు. నవనలుపులు ఉంటాయి ఆవుకి, చూడవచ్చు. ఇది మన బుల్. ఇది దీని పేరు ధీరా. ఇది తోట మహేందర్ యాదవ్ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. బుల్లు వాళ్ళు సదర్కి తీసుకెళ్తారు, మంచి బ్రీడ్ డెవలప్ చేస్తారు. అందుకోసం వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి మరీ దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఒకటేమో బుల్లు, ఒకటేమో పడ్డాయి. ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ అలా ఉంటాయి. ఇది కూడా బర్రె ఈనింది. దీని దూడ రీసెంట్గా చనిపోవడం జరిగింది. పాలు ఎక్కువ వదిలిపెట్టడం వల్ల దీని దూడ అయితే చనిపోయింది. పాలు కూడా ఎక్కువ వదిలిపెట్టకూడదండి, ఎందుకంటే దూడ ఫుల్ హెవీ సైజులో పుట్టింది మనకి. అందువల్ల పాలు అయితే మనం ఎక్కువ వదిలిపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.